महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన్ రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశికి సంబంధిద్దాం. మిథున రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. సో దీనిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఉచ్చస్థితిలో గురువు గారి యొక్క సంచారం ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా సో ఆర్థిక అభివృద్ధికి సంబంధించి చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితుల్ని మనకి ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంది. వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి, ఉద్యోగ పరంగా మంచి ఆఫర్స్ రావడానికి, ఎలాగొట్లా ఫైనాన్షియల్గా కొంచెం ఆర్థికంగా పుంజుకోవడానికి మిథున రాశికి గురువు గారి యొక్క సంచారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తృతీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం, యాక్చువల్గా అక్కడే కేతు భగవానుడు కూడా ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే సో థర్డ్ హౌస్, ఈ హౌస్లో మీ సిబ్లింగ్స్తో కొంచెం మంచి ర్యాపో పెరగడానికి కానీ, అలాగే సర్వెంట్స్తో కానీ, కొలీగ్స్తో కానీ కొంచెం ఫ్రీ మూమెంట్, సాఫ్ట్ మూమెంట్, ప్లెజెంట్ మూమెంట్ ఉండడానికి, షార్ట్ జర్నీస్లో కొంతవరకు మీకు కొంత మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో పాటలు వింటా హాయిగా మీరు అలాగా కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి ఈ టైంలో శుక్రుడు కూడా ఇతరులతో గొడవ లేకుండా మీ దగ్గర వాళ్ళతో చాలా వరకు కూడా కొంచెం కలిసిమెలిసి మీరు మెలిగే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో అలాగే ఇక్కడ కేతు యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది తృతీయ స్థానంలో. ముఖ్యంగా పరాక్రమ స్థానంలో జనరల్గా మరి పాపగ్రహాలను కేతువు ఎక్కడో చోట ఉండాల్సిందే. సో ఇక్కడ తృతీయ స్థానం పాపస్థానంలో ఎక్కడో ఉండే కేతు ఇక్కడ ఉండటం మంచిదే ఇన్ జనరల్గా. సో కాబట్టి ఇక్కడ మీరు తీసుకునే ధైర్యంగా మీరు తీసుకునే డెసిషన్స్లో మీకు చాలా వరకు కూడా కొంత మంచి ప్రోద్బలాన్ని మీకు ఇస్తా, కొంచెం మీలో ధైర్య సాహసాలను పెంచుతూ ముందు తీసుకెళ్ళడానికి కేతు ఇక్కడ బాగా యూజ్ అవుతున్నారు. అలాగే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉంది. సో ఇక్కడ దానిలో శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. శుక్ర శనివారాలు ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో జనరల్గా చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం మొదలవటం, అలాగే ఆ రాశ్యాధిపతి చంద్రుడు ఇక్కడ చతుర్థంలో ఉండటం, మిథున రాశికి మెయిన్గా ఏంటంటే ఆ రాశ్యాధిపతి బుధుడే లగ్నంలో వీళ్ళకి రాశిలో రెట్రాగ్రేషన్ ఉన్నాడు. సో కొన్నిసార్లు సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆది సోమవారాల్లో సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి, అది మీ హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు, అలాగే కొన్ని ఏదో ఒక తెలియని ఆలోచనలాగా, ఎడతెరిపి ఆలోచనలాగా ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండి ఎమోషన్ అవటం కావచ్చు. ఇలా ఆది సోమవారంలో ఎక్కువగా మనకి ఈ రకమైన ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంది.
ప్రాపర్టీస్ గురించి కానీ స్థిరాస్తుల గురించి కానీ ఇన్వెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా చేయటం అనేది మంచిది. అక్కడ సరైన డాక్యుమెంటేషను సరైనవి లేకుండా ముందుకు వెళ్లకుండా ఉండటం అనేది మంచిది. ఈ కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని బాగా 1-2 సార్లు చెక్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సేల్స్ అండ్ పర్చేసెస్, వెహికల్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైనా. అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాశియాధిపతి ఇందాక మనం చెప్పుకున్నట్టు తృతీయ స్థానంలో ఉన్నారు. సంతానపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి మంగళ బుధ గురువారాల్లో. సో చిన్నపిల్లలు ఇంకా సరిగ్గా అంటే అప్పుడప్పుడే చెప్తే వినవు కదరా బాబు నువ్వు అనే లాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంచెం నెమ్మదిగా ఈ టైంలో ఉండడం అనేది నెమ్మదిగా ఉండమని చెప్పడం అనేది మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో అయితే అంతకు పెద్ద ప్రాఫిట్ అనేది ఉండే ఆస్కారాలు తక్కువే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో మనకి మేజర్గా చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి లోన్స్ విషయంలో అనవసరంగా ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. మాట స్పీచ్కి సంబంధించి మాటకి సంబంధించి అనవసరంగా మాట వల్ల శత్రుత్వం పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి శుక్ర శనివారాల్లో. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో అలాగే కుటుంబంలో అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. సో ఇన్ కేసు శుక్ర శనివారాల్లో ఉంటే పెద్దగా ఏమీ ఇది ఒక్కర్లా, అది జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాంటిది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఈ రాశికి మిథున రాశికి మనం చూసినట్టుదే కనుక ఆ రాశిలోనే బుధుడు వక్ర స్థితిలో ఉన్నారు. ఆరోగ్యపరంగా మీ కాన్ఫిడెన్స్ విషయాల్లో కొంచెం మీరు అప్ చేసుకోవడానికి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలాగే చంద్రుడి యొక్క నీచ స్థితి సంచారం కూడా మనకి ఇక్కడ నడుస్తూ ఉంది. అండ్ కుజుడు వ్యయంలో ఉన్నారు. మెయిన్గా కుజుడు యొక్క వ్యయ స్థాన సంచారం మిథున రాశి వాళ్ళకి అటు ఆరోగ్యపరంగా కానివ్వచ్చు, కొన్ని విషయాల్లో ఖర్చుల పరంగా కానివ్వచ్చు, ఏదైనా కుజుడు కూడా కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని చాలా మంచిది. కాబట్టి శుక్ర శనివారంలో ఆరోగ్యపరంగా ఏంటి, ఖర్చుల పరంగా ఏంటి, కొన్ని సందర్భాల్లో మీ నెట్వర్క్ సర్కిల్లో మీ టీంలో కొంతమంది మిస్ అవుతున్న ఫీలింగ్ లాంటివి కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎనీ నెగిటివ్ మనకి అది పాజిటివ్గా మారాలంటే ఈ యొక్క దానాల వల్ల అవుద్ది. ఇటు ధరణీ గర్భ సంభూతం కుజనవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవడం చాలా మంచిది. ఆల్రెడీ మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం, కింద చక్కగా చూసుకుని చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.